అందరికి వెల్కమ్ టు TVNXT. సో నేను మీ యాంకర్ మోనికా. సో ఎప్పటిలాగానే ఈ రోజు కూడా ఒక స్పెషల్ గెస్ట్ ని నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. ఒక చిన్న క్యాబ్ డ్రైవర్ నుండి జస్ట్ ఒక 2000 శాలరీగా తీసుకున్న వ్యక్తి ఈ రోజు 200 కోట్ల వాల్యూతో మన ముందుకి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. మరి ఆయన ఎవరు ఆ వ్యక్తి అండ్ తను క్యాబ్ డ్రైవర్ నుండి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎలా మారారు ఏంటి అనేది తన మాటల్లోనే తెలుసుకుందాము. అండ్ సో నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? యా ఫెంటాస్టిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు TVNXT. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఓకే, సో ఈ సార్ పేరు మిస్టర్ శేఖర్ అంతటి సార్. ఒకసారి మళ్ళీ సో మన ఈ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ పేరు మిస్టర్ శేఖర్ అంతటి. సార్ మీ పేరులోనే అంతటి మహానుభావులను అనే ప్రాస ఏదైతే ఉంటుందో మీ పేరులోనే ఉంది. సో అసలు మీరు ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎలా మారారు? ఒక క్యాబ్ డ్రైవర్ నుండి సామాన్య వ్యక్తి 2000 రూపాయలు మీరు శాలరీగా పొందినటువంటి వ్యక్తి ఈ రోజు 200 crores వాల్యుయేషన్ తో ఈ రోజు మీరు ఎంటర్‌ప్రెన్యూర్ గా మా ముందు చాలా పెద్ద స్థాయికి ఎదిగారు. ఎలా పాసిబుల్ అయింది అసలు మీకు? ఈ సిచ్యువేషన్ లో ఉండడానికి గల కారణాలు నా పరిస్థితులు అని చెప్పొచ్చు, అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ ది సొసైటీ అని చెప్పొచ్చు. సో అందరిలాగే నేను కూడా కామన్ గా వచ్చేసి హైదరాబాద్ కు 99 లో వచ్చాను. వెన్ ఐ వాస్ ఫెయిల్డ్ 10th క్లాస్. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ వర్క్ చేసింది ఏంటి అంటే చైతన్యపూర్లో పుష్ప గార్డెన్ అని ఒకటి ఉండేదండి. ఓకేనా, దాంట్లో స్టార్ట్ చేశాను. నా లైఫ్ సంపాదించడం అనేది అక్కడే. సో డైలీ 20 రూపీస్ ఉండేది నా సాలరీ. అది ఏ ఇయర్ లో? అది 1999. ఓకే, 1999. సో వచ్చిన తర్వాత నాకేం చేయాలనేది అర్థం కాలేదు. హైదరాబాద్కి వచ్చి నన్ను మా అన్నయ్య తీసుకొచ్చాడు. సో అంతకు ముందు పల్లెటూరు అందరిలాగే మనము 10th డుమ్మా అవి చేసాము. వచ్చేసాను, హైదరాబాద్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత సమ్ ఈజీగా ఉండే జాబ్ ఏదైనా ఉందంటే డ్రైవర్ జాబ్స్ ఉండేవి అప్పుడు. ఓకేనా, సో ఫస్ట్ ఆటో నడిపాను. తర్వాత నేను క్యాబ్ ఫీల్డ్ కి వచ్చాను. క్యాబ్ వచ్చిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ ప్రపంచం అనేది అంతా నాకు కొత్తగా అనిపించింది. మరి వీళ్ళేంటి ఇంత బాగా సూట్లు వేసుకున్నారు, ఇంత డ్రెస్సింగ్ చేసుకుంటున్నారు. సో నా వర్కింగ్ వచ్చేసి ఈవినింగ్ 6 to మార్నింగ్ 6. నేను నైట్ క్యాబ్ నడిపేవాడిని. సో అందులో ఒకరొకరు కన్వర్జేషన్ లో వింటూ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నాకు భలే గమ్మత్తుగా అనిపించింది. అబ్బా వీళ్ళలాగా నేను కూడా ఎందుకు, వీళ్ళు అంటే యాక్చువల్గా ఏంటంటే మీరే ఉన్నారు జన్పాక్ లో ఎంప్లాయ్, మిమ్మల్ని పికప్ చేసుకునేవాడిని, మిమ్మల్ని డ్రాప్ చేసేవాడిని. కానీ నా డ్యూటీ మాత్రం ఇంకా అయిపోయేది కాదు. మీ డ్యూటీ 8 hours, బట్ నా డ్యూటీ 12 hours. సో 12 hours లో కూడా ఆ టైంలో మాకున్న టార్గెట్ వచ్చేసి నైట్ షిఫ్ట్ లో డైలీ 300 kilometers జర్నీ. ఖచ్చితంగా 300 kilometers నేను డ్రైవ్ చేయాలి, అలా ఉండేది. సో అలాంటి మూమెంట్ లో నేను అనుకున్నాను దీనికంటే చదివే బెటరు. ఓకేనా, ఖచ్చితంగా నేను చదువుతాను అనే నమ్మకం నాకు వచ్చేసింది. అంతకుముందు ఎవరు చెప్పినా వినలేదు, వినపోయేవాడు. అప్పుడు నా ప్యాషన్ డ్రైవింగ్ బోర్ వచ్చేసింది. తర్వాత చదువుకోవాలని ఒకే ఒక ఆలోచన నాలో వచ్చింది. ఆలోచనతోనే సేమ్ జన్పాక్ లోనే క్యాబ్ డ్రైవర్ నుంచి అదే కంపెనీలోనే నేను ఎంప్లాయీగా జాయిన్ అయిపోయాను. అది 2010 లో. ఆ 10 years జర్నీ మొత్తం నాది చదువులు, క్యాబ్ డ్రైవర్, లారీ డ్రైవర్, ఆటో డ్రైవర్, ఒడుదుడుకులోనే అయిపోయింది. అయితే మీరు చెప్పారు కదా, నేను డ్రైవర్ గా ఉన్నాను, వెనక సీట్ లో అందరు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటే నాకు భలే ఆనందం అనిపించింది. మరి మీరు 10th వరకే చదువుకున్నారు. సో జన్పాక్ లో ఎలా జాయిన్ అయ్యారు మీరు వర్క్ చేయాలని? ఓకే, సో ఆ మూమెంట్ లో నాకు అప్రాక్సిమేట్లీగా 10th నుంచి నేను జాబ్ జాయిన్ అయ్యే వరకు నాకు 10 years గ్యాప్ వచ్చింది. ఓకేనా, ఆ మధ్యలో ఏం చేస్తానంటే నేను కంప్లీట్ గా 5 years నేను ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ చేశాను. తర్వాత ఎప్పుడైతే నేను డిగ్రీ చదువుకుంటున్నానో అప్పుడు నేను జన్పాక్ లోకి వచ్చేసాను యాక్చువల్ గా. ఓకేనా, జన్పాక్ వచ్చిన తర్వాత అక్కడ నాకు ఒకటండి, మనం ఏదనుకుంటే అది అవుతాం. దట్ ఈస్ ట్రూ. సో నేను జన్పాక్ లో నేను ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలని చెప్పేసి నేను జాబ్ ఇందులోనే జాయిన్ కావాలని ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను. సో లాస్ట్ లో ఒక ఎంప్లాయ్ ఉండేవాడు, తను కొత్తపేటలో ఉండేది. అమ్మాయి పేరు నాకు సరిగా ఇప్పుడు గుర్తు లేదు. ఆ మేడం అడిగాను నేను, మేడం ఇందులో చదువుకోవాలంటే ఏం ఇందులో జాబ్ చేయాలంటే ఏం చదువుకుని ఉంటే జాబ్ వస్తుంది చెప్పండి అని చెప్పేసి మా డ్రైవర్ లాంగ్వేజ్ లో నేను అడిగాను.
శేఖర్ ఇందులో ఏం లేదు, నేను జస్ట్ డిగ్రీనే చదువుకున్నాను అంటాను. డిగ్రీ అంటే కూడా లేదు, గ్రాడ్యుయేషన్ అని చెప్పిందా. మా గ్రాడ్యుయేషన్ అంటే ఇంకెంత చదువుకోవాలని, నాకు గ్రాడ్యుయేషన్ అంటే నాకు ఐడియా లేదు. సో గ్రాడ్యుయేషన్ అంటే ఎన్ని డిగ్రీ తర్వాత ఎన్ని ఉండాలి, గ్రాడ్యుయేషన్ డిగ్రీనే గ్రాడ్యుయేషన్ అవుతారు అంటారని తను చెప్పింది. సో నేను కౌంట్ చేసుకున్నాను, 2 years ఇంటర్మీడియట్, సో దాని తర్వాత వచ్చేసి డిగ్రీ 5 years. సో మొత్తం 3 + 2 5 years అయితే నేను ఇందులోకి వస్తాను అనుకున్నాను. సో అదే రకంగా నేను ఆ 5 years డ్రైవింగ్ చేస్తూ అదే కంపెనీలో ఎగ్జాక్ట్లీ 3 years క్యాబ్ డ్రైవర్ చేశాను. చేసిన తర్వాత నేను ఒకనొక డిగ్రీ పాస్ అయిన తర్వాత నేను ఇంటర్వ్యూ, నాకు తెలుసుండేది సాటర్డే సండే రెగ్యులర్ గా జెన్పాక్ లో ఇంటర్వ్యూస్ అవుతుంటాయి. సరే అని చెప్పేసి ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు గేట్ నుంచే మళ్ళీ రివర్స్ వచ్చారు, అమ్మ ఇది నాతో కాదు అనుకున్నాను. ఎందుకు అంటే అక్కడ జస్ట్ ఒక భయం కలిగింది. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక వీక్ తర్వాత ఈ రోజు ఏమైనా కానీ ఏదైనా సరే వెళ్ళాలి, నేను జాబ్ ఖచ్చితంగా కొట్టాలనే ఉద్దేశంతో వెళ్ళాను. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ నా లైఫ్ లో. ఓకే, సో హెచ్ఆర్ వచ్చాడు, రిజ్యూమ్ తీసుకున్నాడు. ఓకేనా, సో అకౌంట్స్ నేను బీకామ్ చేశాను. సో అకౌంట్స్ లో ఏమీ లేదు, అందరూ 100 people వరకు వచ్చారు. శేఖర్ అంతటి అని పిలిచారు. ఐ వాజ్ షాక్, ఐఎమ్ ద 1 person. సో పిలిపించారు. సో అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది సెలెక్ట్ కాలేదు. నాకు ఒక ఇది వచ్చేసింది, కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అబ్బాయి ఏంటి ఇంత మంది ఇంత ప్యాషన్ ఉన్నారు, ఇంత బాగున్నారు, ఎవడు రాలేదు, నా పేరు వచ్చిందని పోయాను. పోయిన తర్వాత వాళ్ళందరినీ నేను ఎప్పుడు చూస్తున్నా మొక్కాలి. నాకు ఇక భయం అనిపించలేదు, ఎందుకంటే ఓహో ఈ మేడం ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు, ఈ సార్ ఎక్కడ, ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా. నేను పికప్ డ్రాప్ 3 years నుంచి చేస్తూ వాళ్ళు చూసి అలవాటు అయిపోయింది. నేను కామన్ గా తీసుకున్నాను. వాళ్ళు నన్ను గుర్తుపెట్టారు, కానీ డౌట్ఫుల్ గా ఉన్నారు, వీడు డ్రైవర్ అయినా కాదా అనుకున్నారు. సరే ఏదైతే ఏముంది, నాకు అడిగిన క్వశ్చన్స్ తోని నేను ఇచ్చిన సమాధానంతో ఒకటే చెప్పారు, నెక్స్ట్ డే మీకు కాల్ చేస్తాను అన్నా. సరే ఓకే మేబీ వస్తుందో రాదని చెప్పాను. ఎగ్జాక్ట్లీగా షాకింగ్ న్యూస్ ఏంటంటే నేను జెన్పాక్ అదే కంపెనీలోనే ఉన్నాను, పికప్ తీసుకుంటున్నాను, నాకు కాల్ వచ్చింది. అంటే మీరు డ్రైవర్ కంటిన్యూ అవుతూనే ఇంటర్వ్యూ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో ఐ వాజ్ ఫీల్ వెరీ హ్యాపీ. అదే రోజు నాది లాస్ట్ జెన్పాక్ లో డ్రైవర్ గా, నెక్స్ట్ డే నా ఫస్ట్. ఓ మై గాడ్, అసలు వండర్ఫుల్ జర్నీ అండి. ఇన్ని ఇంటర్వ్యూస్ తీసుకున్నాను, కానీ అందరు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్ ఎలా అయ్యారంటే అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంటది, అవంతా రొటీన్ గా ఉంటుంది. కానీ మీదైతే మాత్రం చాలా డిఫరెంట్ గా ఎమోషనల్ గా ఉంది. వండర్ఫుల్ స్టోరీ మీదైతే అసలు. ఎనీవేస్ అలా మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకుని జెన్పాక్ లో జాయిన్ అయ్యారు. ఓకే, జెన్పాక్ లో మీరు ఎంప్లాయీ గా జాయిన్ అయ్యారు, బట్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎలా మారారు? ఎగ్జాక్ట్లీ నేను జెన్పాక్ లో చేస్తున్నప్పుడే నేను స్టడీ ఆప్ చేయలేదు. ఓకే, అవును, జెన్పాక్ లో ఒక మంచి గ్రాడ్యుయేషన్స్ జెన్పాక్ కి అక్కడ హ్యాపీగా చదువుకోవచ్చు, పార్ట్ టైం ఉంటుంది అని. ఎగ్జాక్ట్లీ. సో జెన్పాక్ లో జాయిన్ అయిన తర్వాత నేను ఎంబీఏ అప్లై చేశాను. నేను అప్పుడు మ్యాట్ ఎగ్జామ్ రాశాను, నాకు ఐఎం బెంగళూరు వచ్చింది సీట్. వెన్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ జెన్పాక్, అదే మూమెంట్ లో నేను ఎంబీఏ కూడా కంటిన్యూ చేశాను. ఓకేనా, సో ఎంబీఏ కంటిన్యూ చేసిన తర్వాత జెన్పాక్ లో చేసేటప్పుడు ఒకసారి నేను నా ఫ్రెండ్ తో బిజినెస్ పని మీద నేను దుబాయ్ వెళ్ళాను. ఎగ్జాక్ట్లీ అప్పటికి నేను జెన్పాక్ లో 2 years అవుతుంది చేసి. సో వెళ్ళిన తర్వాత నేను అక్కడ దుబాయ్ యొక్క కల్చర్, లైఫ్ స్టైల్, అక్కడ నేను ఫస్ట్ రోల్స్ రాయ్ కార్ చేసింది. సో నేను అనుకున్నాను ఈ కారు ఇవి కొనాలంటే మాత్రం నేను ఏ జాబ్ చేసినా కొనలేను. ఓకే, సో నేను అక్కడ దుబాయ్ అండ్ కువైత్ అప్రాక్సిమేట్లీ 45 days ఉన్నాను. ఇండియాకి వచ్చిన తర్వాత జెన్పాక్ రిజైన్ ఇచ్చేసాను. ఎందుకు ఇచ్చానంటే ఇంకా నేను ఈ జాబ్ చేయదలుచుకోలేదు. ఏదైనా సరే, కాగితాల బిజినెస్ అయినా సరే, పేపర్ బిజినెస్ అయినా సరే, నేను బిజినెస్ లోనే నేను డబ్బులు సంపాదించాను, ఫిక్స్ ఒక మైండ్ తో వచ్చాను. వచ్చిన తర్వాత జెన్పాక్ లో రిజైన్ చేశాను. తర్వాత అప్పుడు నా సాలరీ వచ్చేసి 24,000 30,000 ఉండేది. సో నేను ఒక 6,000 కి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో జాయిన్ అయ్యాను. అది గేరప్ కన్స్ట్రక్షన్స్ అని హిమాయత్ నగర్ లో ఉంది. అక్కడ నుంచి నా ఎంటర్‌ప్రెన్యూర్ లైఫ్ స్టార్ట్ అయిందండి. ఓకే, ఇప్పుడు మీ బిజినెస్ కంపెనీ అంతా కూడా ఏ లొకేషన్ లో ఉంది? బెంగళూరు, హైదరాబాద్, గోవా, పూణే అండ్ కొచ్చి. ఓకే,
సో స్టార్ట్అప్ కంపెనీయా ఇది? ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి? ఫస్ట్ నేను రిజిస్టర్ చేసిన కంపెనీ వచ్చేసి యాక్సెంట్ ఫోర్ టెక్నాలజీస్. ఇది 2015 లో స్టార్ట్ చేశాను. ఇది రిక్రూట్మెంట్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ 2015. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఐ స్టార్టెడ్ 10 కంపెనీస్. ఓకే, 10 కంపెనీలు స్టార్టప్స్. అందులో రీసెంట్ గా నేను ఫండింగ్ తీసుకున్న కంపెనీ రియాలిటీనా. ఓకే, సో ఇందాక ఫస్ట్ లో అడగాల్సిన క్వశ్చన్ యాక్చువల్లీ ఇది. సో మీ కంపెనీ అంటే ఎవరికైనా కంపెనీ అన్నా వాళ్ళ బిజినెస్ అన్నా ఓన్ గా వాళ్ళు స్టార్ట్అప్ చేసింది ఏదున్నా కూడా వాళ్ళకి ఒక ఎమోషన్ అంటూ ఉంటుంది. మరి మీ ఇమోషనల్ కంపెనీ నేమ్ చెప్తారా మాకు? యాక్సెంట్ ఫుడ్ అండి. ఓకే, సో యాక్సెంట్ ఫుడ్ మీన్స్ ఒకనొక సిచ్యుయేషన్ లో నేను జస్ట్ ఓకే నా స్కిల్స్ టెస్ట్ చూసుకుందాం అని చెప్పేసి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. తర్వాత ఫస్ట్ కంపెనీ వచ్చేసి యాక్సెంచర్, తర్వాత వచ్చేసి ఇన్వెస్కో, తర్వాత వచ్చేసి ఫుడ్. సో ఈ 3 కంపెనీల నేమ్ తోనే యాక్సెంట్ ఫుడ్ నేను సెటప్ చేసుకున్నాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్. సో అయితే ఇప్పుడు మోస్ట్ ఛాలెంజ్ ఏముంటుంది అసలు బిజినెస్ లో? మోస్ట్ ఛాలెంజింగ్ ఏముంటుంది? టీమ్ బిల్డింగ్ అండి. టీమ్ బిల్డింగ్. మీరు టీమ్ ని కరెక్ట్ గా బిల్డ్ చేస్తారైతే మీకు ఛాలెంజింగ్ అంటూ నాకు తెలిసి ఉండవు. when you take care of your employees will take care of the marketing and your customers. So challenging part ఏ ఎంటర్‌ప్రెన్యూర్ కైనా టీమ్ బిల్డింగ్ లోనే. అది నేను పర్సనల్ గా చెప్తాను. ఇప్పుడు ఫౌండర్ అదంతా మీరే. yes. అండ్ ఎంప్లాయీస్ ఎంత మంది ఉండొచ్చు ఒక్కొక్క బ్రాంచ్ లో? టోటల్ ఎంప్లాయీలు వచ్చేసి అప్రాక్సిమేట్లీ గా ఉంటారండి 180 వరకు ఉంటారు. 180 people. ఫస్ట్ స్టార్ట్అప్ ఏది మీది? బెంగళూరు, హైదరాబాద్. ఆ తర్వాత బెంగళూరు, అండ్ దెన్ గోవా, పూణే, కొచ్చి. నెక్స్ట్ ఎక్కడైనా ప్లాన్ చేస్తున్నారు? దుబాయ్. వావ్, వండర్ఫుల్. అంటే అబ్రాడ్ కి వెళ్ళిపోతున్నారు అన్నమాట ఇప్పుడు. yes, రియల్ ఎస్టేట్ మార్కెట్ దుబాయ్ లో చాలా ఉంది. సో ఐ వుడ్ లైక్ టు సెట్ అప్ దేర్ మై నెక్స్ట్. ఓకే, అసలు మీ బిజినెస్ దేనికి సంబంధించింది అంటారు? అంటే ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది? ఈ బిజినెస్ లో నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ తీసుకున్నానండి. ఫస్ట్ నేను 24/5 ఇది కంప్లీట్ గా చార్టెడ్ అకౌంటెంట్ ఫార్మ్. రియాలిటీ నౌ ఇది కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ కి సంబంధించింది. మై డ్రైవర్ ఇది కంప్లీట్ గా ప్యాసింజర్ అంటే బస్ కావచ్చు, ఫ్లైట్ బస్ కావచ్చు, క్యాబ్స్ కావచ్చు. సో రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన డ్రైవరే కావచ్చు. మీకు ఓన్ వెహికల్ ఉంది, మీకు డ్రైవర్ కావాలంటే ఇప్పుడు చూడండి ఓలా బుక్ చేస్తే ఓలా కార్ వస్తుంది, బట్ మీ కార్ లోనే వెళ్ళాలి, ఒక పార్టీకి వెళ్ళాలి అఫీషియల్ గా. ఎగ్జాక్ట్లీ, నేను డ్రైవింగ్ లో కూడా వర్క్ చేశాను బెంగళూరులో. ఆ బిజినెస్ మోడల్ చూసుకోవడం కోసం నేను డ్రైవింగ్ లో కూడా వర్క్ చేశాను. నేను యాక్చువల్లీ చెప్పాలంటే డ్రైవింగే నాకు ఎక్కువ ప్యాషన్ ఉండేది. సో ఆల్మోస్ట్ నేను ఆల్ ఓవర్ ఇండియా క్యాబ్ డ్రైవర్ గా చేశాను. మీరు అన్నారు మిడిల్ క్లాస్ నుంచి మా ఫ్యామిలీ అనేది స్టార్ట్ అయింది అని చెప్పి. మిడిల్ క్లాస్ అంటే ఆబ్వియస్లీ కార్స్ అయితే ఉండవు, మరి మీరు ఎలా కార్ నేర్చుకుని డ్రైవర్ గా ముందుకు వచ్చారు? యాక్చువల్గా మాకు ఒక లారీ ఉండేది, మా నాన్నగారు ఓన్ ఉండేది. సో అప్పుడు మా నాన్న బట్టి అప్పుడప్పుడు లారీ మీద వెళ్తూ నేను ఎప్పుడైతే 7th క్లాస్ చదువుతున్నానో అప్పుడే నాకు డ్రైవింగ్ వచ్చింది. లారీ నేర్చుకుని. లేదు, అది నాకు ప్యాషన్ ఉండేది. ఓకేనా, మా నాన్న నాకు స్టీరింగ్ ఇచ్చిన రోజు కూడా నాకు గుర్తుంది, నాకు ఇప్పటికీ మర్చిపోలేదు. అది 1996 జనవరి 14th. అది నేను మర్చిపోలేదు. ఓకే, సో లారీ నేర్చుకుని ఆ తర్వాత మీరు కార్ క్యాబ్ నుంచి ఆటో డ్రైవర్ నుంచి వచ్చాను. వండర్ఫుల్. సో మీ జర్నీ అయితే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది విన్న తర్వాత. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా మీతో? yes, నాన్నగారు లేరు, మదర్ అండ్ ఫ్యామిలీ. నా ఫ్యామిలీ బెంగళూరులో ఉంటాను. I have 2 kids. ఓకే, సో మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంత పెద్ద హెడ్ఏక్ లా కనిపించట్లేదా మీకు? అంటే హ్యాపీగా 30 days వర్క్ చేసుకొని మంత్లీ శాలరీ తీసుకోవడం బాగా అనిపిస్తుందా? లేదంటే ఎంటర్‌ప్రెన్యూర్ గా అన్ని ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ మీరు ఎవ్రీడే పని చేయాలి యాజ్ ఎంటర్‌ప్రెన్యూర్? అదే మీరు అంటే ఒక ఎంప్లాయీగా ఉంటే మీకు జస్ట్ వీక్ లో 5 days వర్క్ చేసి 2 week ఆఫ్ తీసుకొని శాలరీ తీసుకోవడం హ్యాపీగా అనిపిస్తుందా మీకు? నిజం చెప్పాలంటే నేను ఎప్పుడైతే వర్క్ చేయని రోజు ఉంటుందో ఆ రోజు నాకు బోరింగ్ గా ఉంటుందండి. ఐ డోంట్ లైక్ అంతలా మీరు. ఎగ్జాక్ట్లీ, యాక్చువల్లీ చెప్పాలంటే నాకు వర్క్ అంటే ఇష్టం. ఓకేనా, నాకు వర్క్ చేసిన ఫీలింగ్ అయితే ఎప్పుడు రాలేదు. ఎందుకంటే అది నేను ఇష్టంగా చేస్తున్నాను, అది నా ప్యాషన్.
That's it only. So no words anamata. You enjoy your work a lot. I enjoy my work and my life. Your passion. Yes, exactly, my passion. అంటే మీరు అన్నారు అసలు మీరు ఎంటర్‌ప్రెన్యూర్ అవుదామని అనుకోలేదా? అన్‌ఫార్చునేట్‌లీ అయ్యారా? అవ్వాల్సి వచ్చిందా అసలు? లేదు, నేను ఖచ్చితంగా ఏదైతే అనుకుంటానో అదే చేస్తున్నాను. నేను క్యాబ్ డ్రైవర్ నుంచి జెన్పాక్ లో ఎంప్లాయ్ కావాలనుకున్నాను, ఎంప్లాయ్ అయ్యాను. జెన్పాక్ లో వర్క్ చేసేటప్పుడు దుబాయ్కి వెళ్ళినప్పుడు నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకున్నాను, నేను అయ్యాను. వాట్ ఈస్ నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ఏదైనా కావచ్చు, బట్ దానికి కావాల్సింది ఏంటంటే కృషి, పట్టుదల. నెవర్ గివ్ అప్. అది ఏదైనా రిజల్ట్ కావచ్చు, దాని నుంచి ఏదో ఒక కొత్త మీరు నేర్చుకునే ఉంటారు. ఆ విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను, నెవర్ గివ్ అప్ అనేది. ట్రై అండ్ ట్రై బట్ నెవర్ సక్సెస్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఏ పనైనా కూడా మీరు అనుకున్నది అనుకున్నట్టు నెరవేరాలంటే ట్రై చేయండి. ఈవెన్ దో యూ అంటే మీరు కింద బౌన్స్ అయినా కూడా పైకి లేవాలన్న పట్టుదల ఉంటేనే. ఎగ్జాక్ట్లీ. అండ్ సో కమింగ్ టు ద పాయింట్, ఒక బిజినెస్ పర్సన్ కి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? హైట్స్ కి ఎదగాలంటే ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి? స్ట్రాటజీస్ ఏమైనా ఫాలో అవుతారా మీరు? ఎగ్జాక్ట్లీ అండి. ఒక బిజినెస్ మ్యాన్ కి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ చాలా మంది అంటారు డబ్బు కావాలంటారు, ఓకేనా. తర్వాత ఎక్స్పీరియన్స్ అంటారు, ఓకే. డబ్బు, ఎక్స్పీరియన్స్ కొంతవరకు సహాయపడతాయి, కానీ లేదు, నేను లక్ అస్సలు నమ్మను. ఈ రెండింటి కంటే కావాల్సింది ఏంటంటే గట్స్ ఉండాలి. నువ్వు ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నా నీ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ మాత్రం తగ్గదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఎంప్లాయ్, నేను ఒక బాస్. 31st వస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే హ్యాపీగా ఉంటారు. ఎందుకుంటారు? యూ విల్ గెట్ సాలరీ. 31st వస్తే నేను ఎలా ఉంటానంటే భయంతో ఉంటాను ఎప్పుడు స్టార్ట్అప్ లో. ఎందుకంటే నేను మౌనికకి నేను రేపు సాలరీ పే చేయాలి. సో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీరు లంచ్ కూడా ఎంత ఖుషిగా చేస్తుంటారంటే మిమ్మల్ని చూసి నాకు చేస్తే అనిపిస్తుంటుంది. నేను ఆ రోజు భయంతో లంచ్ చేస్తా ఉంటాను ఎప్పుడు నా బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ లేనప్పుడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ ఫేస్ చేయాలి. ఒకటండి, టాలెంట్, ఎక్స్పీరియన్స్, మనీ, ఇవి డిఫరెంట్ అయితే ఎవరైతే గట్స్ తోని ప్రెషర్ ని, స్ట్రగుల్స్ ని అండ్ ప్రాబ్లమ్స్ కి రెడీగా ఉంటాడో వాడు ఏ బిజినెస్ లోనే సక్సెస్ అవుతాడు. దిస్ ఇస్ మై అడ్వైస్. ఓకే, సో స్టార్ట్అప్ ఎవరైనా చేయాలనుకుంటే గనక వాళ్ళకి ఇది ఎక్కువగా మీరు ఇన్స్పైర్ అయ్యేది ఎవరిని చూసి? అంటే చాలా మంది మనకి బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు, లైక్ అంబానీ గారు కావచ్చు, అలా టాటా గారు కావచ్చు, రతన్ టాటా. సో అట్లా మీరు ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అవ్వడం లాంటిది అయిందా? అవునండి, నేను ఇద్దరు వ్యక్తులను ఎప్పుడు ఇన్స్పైర్ గా ఉంచుకుంటాను. వాళ్ళు నా క్యాబిన్ లో కూడా వాళ్ళే ఉంటారు. ఒకటి వచ్చేసి రతన్ టాటా గారు, ఇంకోటి వచ్చేసి ఎలాన్ మస్క్. వీళ్ళిద్దరు నాకు ఇన్స్పిరేషన్. ఎప్పుడైనా అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ లో నేను కూడా నడవాలి అని అలాంటివి ఏమైనా ఐడియాలజీస్ వాళ్ళు ఫాలో చేయాలి? వాళ్ళ ప్రాసెస్ లో వెళ్ళాలని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ నాకు ఒక సెపరేట్ ప్రాసెస్ లో నేను బిలీవ్ చేసుకోవాలని అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ. రేపు పొద్దున అంబానీ, టాటా గారి పక్కన మీ పేరు రావాలని మీరు సెపరేట్ గా నేను అంతగా ఎప్పుడు ఆలోచించలేదండి. కానీ నా అంబిషన్ ఒకటి, ఐ వాంట్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్, ఐ వాంట్ క్రియేట్ వెల్త్ ఫర్ మై నేషన్. దిస్ 2 things ఆర్ మై గోల్స్. అంటే నేను డబ్బుని నాకు నా టర్న్ ఓవర్ ఎంత ఇదే చూసుకోవాలి. నేనేమనుకున్నాను, నేను ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయాలి. నేను మీకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు నేను మీకు డబ్బును అప్పుగా ఇవ్వట్లేదు, మీరు డబ్బు సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాను, ఓకేనా. నేను నా ఎంప్లాయీస్ కి ఎవరికైనా చెప్తాను, దిస్ ఈజ్ నాట్ యువర్ పర్మనెంట్ ప్లేస్. మీరు ఖచ్చితంగా ఇది అనేది మీరు ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా నా కంపెనీ యూజ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ సాలరీస్ తో పాటు ఒక ఎక్స్పీరియన్స్, ఒక నాలెడ్జ్ గెయిన్ చేసి ఒక కల్చర్ ని బిల్డ్ చేసుకొని మీరు బయటికి వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఎమోషనల్ గా ఎవరికి అటాచ్ కావద్దండి. నేనైతే ఇది కంపల్సరీ చెప్తాను. నేను ఆబ్వియస్లీ నా ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరితోటి ఫస్ట్ ఎమోషనల్ టచ్ లో ఉండేవాడిని, కానీ రాను వాళ్ళే నేర్పిస్తాను నాకు ఎమోషనల్స్ అనేవి బిజినెస్ లో అస్సలు వర్కౌట్ కావు. కానీ మీరు చెప్పే వర్డ్స్ అన్ని కూడా ఎలా అంటే రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి. ఎందుకంటే చాలా లైఫ్ ని మీరు చాలా దగ్గరగా చూసుంటారు.
అనుభవించారు, ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఒడిదుడుకులు అవన్నీ మీరు అనుభవించారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద పెద్ద వర్డ్స్ మీరు మా అందరికీ తెలియజేస్తున్నారు. అండ్ వి రియలీ విష్ మీరు ఇంకా ముందు ముందు అనుకున్న గోల్స్ అన్ని కూడా రీచ్ అవ్వాలి. ఆల్రెడీ మీరు 90% వరకు రీచ్ అయ్యారని అనుకుంటున్నాము. సో నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ నా ప్లాన్స్ ఏవైతే నేను స్టార్ట్ చేశానో వాటిని సక్సెస్ఫుల్ గా ఒక స్టేజ్ కి తీసుకురావాలి. సో దానికోసమే నేను చాలా వరకు ఇంతకు ముందు ఆఫీస్ లో నా టైం స్పెండ్ చేసామని, ఇప్పుడు మాత్రం ఇన్వెస్టర్స్ మీటింగ్స్ ఎక్కడైనా వెళ్తున్నాను, ప్రెజెంటేషన్ ఇస్తున్నాము. ఓకేనా? సో మీరు లాస్ట్ టైం మీలాగా ఒక యాంకర్ అడిగారు, షార్క్ ట్యాంక్ వెళ్ళొచ్చు కదా మీరు, అక్కడ ఫండింగ్ వస్తారు. నేను షార్క్ ట్యాంక్ కు వెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదు, వెళ్ళను కూడా. ఎందుకంటే సేమ్ లెవెల్ ఆఫ్ పీపుల్ తోని మనము జర్నీ చేయలేము. ఓకేనా? అంటే షార్క్ ట్యాంక్ లో వచ్చే ఫండింగ్ ఏంటి, 1 CR 2 CR అలా వస్తుంది, అది కదా ఆ స్టేజ్ నేను దాటిపోయాను. సో దానికోసం అని చెప్పేసి నేను పెద్ద ఇన్వెస్టర్లకి కోసము నేను ట్రై చేస్తున్నా. అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ వాళ్ళంతటి వాళ్ళే వస్తారా, లేకపోతే మీకు ఎవరైనా ప్రపోజల్ లాంటివి ఏమైనా పెడతారా? మనం ఇన్వెస్టర్ కి అప్రోచ్ కావాలి. ఓకేనా? మీటింగ్స్ డైరెక్ట్లీ వాళ్ళు ప్రపోజల్ పెడతారు మీకు, మీరే అప్రోచ్ అవుతారు. అంటే మనం ప్రయత్నిస్తే గానీ అక్కడ నుంచి రిజల్ట్ వస్తుంది. మీ టర్న్ ఓవర్స్ నుంచి ఏమైనా ఫండింగ్స్ లాంటివి మీరు ఎవరికైనా? నేను ఇవ్వలేదు ఇప్పుడు నాకున్న కంపెనీస్ కే ఫండింగ్ చేస్తున్నాము, మనం అయితే ఇంకెవరికి ఇవ్వలేదు. మరి ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత వరకు వస్తుంది మీకు? ఇప్పుడు వచ్చేసి 10 CR వరకు ఉంది టర్న్ ఓవర్. 10 CR? yes, ఒకే కంపెనీ, అన్ని కంపెనీలు కాదు, ఒకటే కంపెనీ. గారు బిజినెస్ లో మెయిన్ టాస్క్ కాంప్లికేషన్ ఏంటి అంటే లాస్ రావడం. ప్రాఫిట్స్ వస్తే అది వేరే విషయం, ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేస్తాం, అదే ఇన్వెస్ట్మెంట్ తోటి ఇంకో బ్రాంచ్ లాంటిది ఓపెన్ చేస్తాం. బట్ లాస్ వచ్చినప్పుడు భరించాల్సిందంతా యాజ్ ఎ CEO, యాజ్ ఎ ఫౌండర్, అది మీ హెడేక్ ఉంటుంది. మరి దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు లాస్ వచ్చినప్పుడు? లాస్ వస్తుంది అంటే అక్కడ ఎక్కడ మిస్టేక్ అవుతుంది ఫస్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో రెస్పాన్సిబిలిటీ 100% గా ఒక ఫౌండరే కాదు, మార్కెటింగ్ అవ్వచ్చు, సేల్స్ కావచ్చు, ఓకే, సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫౌండర్ అయిన వాళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం, న్యూ ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉంటారు. సో లాస్ అనే ప్రాఫిట్ విషయానికి వస్తే మాత్రం ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఇట్స్ డిపెండ్, డిసిషన్ మేకింగ్ మనమైనా సరే కొన్ని డిపార్ట్మెంట్ లో కూడా వాళ్ళు చేసే తప్పిదాల వల్ల కూడా లాస్ రావచ్చే అవకాశం ఉంటుంది. సో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఇయర్ లాస్ వచ్చింది, సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అనేది పక్క ప్లానింగ్ తోనే వెళ్ళొచ్చు. ఓకే. సో మరి అలాంటి టైంలో మీరు ఎంప్లాయీస్ కి సాలరీస్ అవి పే చేయడం అవి ఎలా సెట్ చేస్తారు? మరి పే చేయాలి మీరే లాస్ కాబట్టి. ఓకే. సో అది డిఫరెంట్ ఇంటర్నల్ గా ఉంటుంది, ఎలా బేట్ చేస్తాం అనేది ఎవరికి చెప్పలేము, ఎలాగైనా బేట్ చేయాల్సిందే, చాలా కాంప్లికేటెడ్ అది. బిజినెస్ లో అందరూ ఒకే వైపు చూస్తారండి. ఫస్ట్ నేను అనుకుంటాను చెడు ఆలోచించి మంచి ఆలోచించాలి. సో లాస్ వస్తే ఏంటనేది ముందుగానే మేము ఆ లాస్ కూడా ఎంతవరకు లిమిట్ ఉంటుంది. సో పెట్టిన 100 రూపీస్ పోయిందంటే మాత్రం 100% నాదే తప్పు. అలా కాకుండా బిజినెస్ అంటేనే ప్లాన్, యాక్షన్, అది పర్ఫెక్ట్ గా ముందు జాగ్రత్తగా నేనైతే చూసుకుంటాను. ఓకే. సో రికగ్నిషన్స్ అలాంటివి ఏమైనా తీసుకున్నారా మీరు మీ కంపెనీ తరపున? మా కంపెనీ తరపున అంటే అవార్డ్స్ అనేది ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు స్టార్ట్అప్ వాళ్ళు చాలా కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు ఇచ్చినప్పుడు నామినీగా పార్టిసిపేట్ చేస్తాము. వాళ్ళ కంపెనీ యొక్క ప్రొఫైల్ చూస్తారు, ప్రొఫైల్ చూసిన తర్వాత మనకు అవార్డు ఇవ్వడం ఉంటుంది. రీసెంట్ గా నేను ఒక 24 ఫైలింగ్ కి ఇన్నోవేషన్ అండ్ ట్యాక్స్ అడ్వైజరీ 24 కి నేను తీసుకున్నాను. అంటే నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి బెస్ట్ రియల్ ఎస్టేట్ అవార్డ్ అనేది కూడా రియాలిటీ నౌ కంపెనీకి తీసుకున్నాం. ఓకే. షేర్స్ లో అలా ఏమైనా ఇన్వెస్ట్ చేస్తారా మీరు వచ్చే ప్రాఫిట్స్ ఏమైనా? లేదండి, కంప్లీట్ గా నా కంపెనీలోనే నేను ఇన్వెస్ట్ చేస్తాను, ఇంకా వేరే కంపెనీలో ఇప్పటివరకు ఎలా ఇన్వెస్ట్ చేయలేదు. ఇప్పుడు దాకా అలాంటి థాట్స్ కూడా లేవు. థాట్స్ అనేది ఫ్యూచర్ లో ఉంది, బట్ నాట్ రైట్ నౌ. ఓకే. ఇప్పటి వరకు మీ ప్రొఫెషనల్ లైఫ్ గురించే తెలుసుకున్నాం, మీ పర్సనల్ లైఫ్ గురించి. అసలు మీరు బేసికలీ ఫ్రమ్ వేర్, మీరు ఏ ఊర్లో పుట్టి పెరిగారు, అసలు ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది? మాది సొంత ఊరు వచ్చేసి పంతంగి. ఓకే, హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ వస్తుంది. ఇట్ సైడ్ వస్తుంది, విజయవాడ రూట్ లో ఉంటుంది.
హైదరాబాద్ నుంచి విజయవాడ అంటే 50 కిలోమీటర్స్ ఎలా వస్తుందండి? విజయవాడ రూట్ లో ఉంటుంది పంతంగి, చౌటుప్పల్ మండల్ పంతంగి గ్రామం. 10th వరకు నేను కంప్లీట్ గా ఊర్లోనే ఉన్నాను. 10th అయిపోయిన తర్వాత ఎప్పుడు లేదు, ఇంకా ఆగలేదు అక్కడ, ఇంకెక్కడ లేదు. తర్వాత హైదరాబాద్ రావడం, కొన్ని రోజులు గోవాలో సెట్ కావడం, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఫ్యామిలీతో మాత్రం బెంగళూరులో ఉంటున్నాను. బెంగళూరు మంచి రాయల్ లైఫ్. సో ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, అట్లీస్ట్ వాళ్ళు ఏది ఆర్గనైజేషన్స్, ఎనీ కంపెనీ కావచ్చు, ఎనీ ఇండస్ట్రీ కావచ్చు, ఒక 5 years ఖచ్చితంగా వర్క్ చేసి ఉండాలి. అంటే వాళ్ళ నాన్న నుంచి వచ్చిన బిజినెస్ లో అయితే వాళ్ళు అవి ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి పర్లేదు. కానీ ఇన్వాల్వ్ కాకుండా కొందరు ఉంటారు, వాళ్ళ ఫాదర్ టోటల్ గా కంప్లీట్ గా బిజినెస్ ఆపరేషన్స్ చూస్తూ కొడుకుని ఒక 5 years తర్వాత చదివించిన తర్వాత వచ్చి చూసుకోబెట్టా అంటే అలా చేయదు. తను ఖచ్చితంగా ఒక 5 to 6 years మినిమం వర్క్ చేసిన తర్వాత తనకు అప్పుడు బిజినెస్ గురించి అర్థమవుతుంది. సో నేనేమంటాను, ఎవరైనా సరే డబ్బు ఉండొచ్చు, ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అప్రిసియేషన్ ఎలా లభించింది? మీ నాన్నగారు మీరు చేసిన అన్ని చూసారు, యాజ్ అ బిజినెస్ గా మీరు ఎదిగినప్పుడు మీ గెలుపు అన్ని చూసారా? మా నాన్నగారు నన్ను చూసింది ఏంటంటే బిజినెస్ లో చూసాడు, ఎంప్లాయ్ గా చూసాడు. నేను హైదరాబాద్ లో ఇల్లు కొన్నప్పుడు ఫస్ట్ మా నాన్నని నాకు అందరికంటే ఎక్కువ సంతోషించింది నాకు తెలిసి మా నాన్నగారు. మరి వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు మీకు? అంటే చాలా మంది బిజినెస్ అనగానే వద్దు అంటారు. అసలు మీ సొంత ఊరు వదిలేసి హైదరాబాద్ కి రావడం, ఫ్యామిలీస్ నుంచి అంత చిన్న ఏజ్ లో మీరు దూరం అయిపోవడం అలాంటివి, అప్పుడు వాళ్ళు ఆపలేరా మిమ్మల్ని? మా నాన్నగారు నాకు ఆంక్ష చెప్పాలంటే తను కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే ఇలా వెళ్ళమని చెప్పలేదు, అలా వెళ్ళొద్దు అని చెప్పలేదు. బిడ్డ నీకేం కావాలో అది చేసే, ఓకేనా? లైఫ్ నీది, నాది కాదు. సో నువ్వు చదువుకుంటావా, నువ్వు లారీ మీద వెళ్ళిపోతావా, లేదంటే నువ్వు ఏం చేసుకుంటావు అది నీ ఇష్టం. నీ లైఫ్ ని నువ్వు లీడ్ చేసుకో. సో ఈ ఒక్కటే మా నాన్న చెప్పాడు, నీ ఇష్టం ఎక్కడైనా పో, కానీ మంచి బతుకు. సో మిమ్మల్ని మీరు ఒక 5 ఏళ్ల తర్వాత ఎలా చూసుకోవాలి అని అనుకుంటున్నారు? అయితే ఇప్పుడు మీరు ఎంప్లాయీగా సక్సెస్ అయ్యారు, అండ్ అలాగే ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ గా కూడా ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారు. ఒక 5 years తర్వాత మిమ్మల్ని మీరు ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు? నేను ఎప్పుడైనా నా అనుకునే కంటే నా కంపెనీస్ గురించి ఎక్కువ ఆలోచిస్తాను. నా కంపెనీసే నా ప్రపంచం. బిజినెస్ అనేది చాలా మంది ఏమంటారంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటారు, కానీ నేను అలా నా వరకు బిజినెస్ నా లైఫ్. నా బిజినెస్ ఎలా ఉంటే నా లైఫ్ స్టైల్ కూడా అలా ఉంటుంది. బిజినెస్ బాగుంది అనుకోండి, లైఫ్ స్టైల్ బాగుంటుంది. బిజినెస్ లాస్ట్ లో ఉందండి, లైఫ్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా ఒడిదొడుకులో ఉంటుంది. సో నేను ఎప్పుడైనా ఆలోచించేది కంపెనీస్. పర్సనల్ అంటే నాకేం లేదు. నేను పర్సనల్ గా నా కంప్లీట్ గా సపోర్ట్ ఇచ్చేది మా వైఫ్. తాను ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, షీ నెవర్ ఆస్క్. తనకు ఒకటే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఏదో చేసుకునే వస్తాడన్న నమ్మకం మాత్రం నాకు ఇస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఆ సపోర్ట్ అయితే నా వైఫ్ నుంచి ఉంది. ఓకే. కంప్లీట్ గా మీ కంపెనీలో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటుంది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీకి సంబంధించిన ఉంటాయా, లేకపోతే హార్డ్వేర్ కి సంబంధించిన, అసలు ఏంటి మీ కంపెనీలో? నేను చూస్ చేసుకున్న ఎవ్రీ సెక్టర్ వచ్చేసి ఎవ్రీ సెక్టర్ ఎవ్రీ డొమైన్ వచ్చేసి సర్వీస్ బేస్డ్. యాక్సెంట్ ఫర్ టెక్నాలజీస్, ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంబంధించింది. తర్వాత రియాలిటీ నౌ, ఇది రియల్ ఎస్టేట్ కి సంబంధించింది. తర్వాత 24 రిఫైలింగ్, ఇది టాక్సేషన్, ఇన్కమ్ ట్యాక్స్, అకౌంటింగ్, ఎడిటింగ్ సంబంధించింది. తర్వాత డొకోమో హాలిడేస్, ఇది హాలిడేస్ కి, వేకెన్సీకి, ఫ్లైట్ టికెట్ బుకింగ్స్ దీనికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి గో బ్రాండింగ్, ఇది ప్రొడక్టివిటీ యాడ్స్ కి సంబంధించింది. తర్వాత వాల్ట్ క్రాఫ్ట్, ఇది చిప్స్ అండ్ ఫైనాన్స్ కి సంబంధించింది. తర్వాత డిఫరెంట్ గా అసలు అన్ని సెక్టర్స్ లో మీరే పై చేయిలా ఉన్నారు. మరి ఇవన్నీ తెలియాలంటే ఈ సెక్టర్స్ అన్నిట్లో మీకు నాలెడ్జ్ ఉండాలి. మరి ఆ నాలెడ్జ్ మీరు ఎలా గెయిన్ చేసుకున్నారు? నాకు అది చెప్పాను కదండి, నాకు వర్క్ చేయడం అంటే ఇష్టం, తెలుసుకోవడం ఇష్టం. నాకు సాటిస్ఫైగా ఉండేది ఏదైనా రోజు ఉందంటే, ఏ రోజైతే నేను ఒక కొత్త విషయం నేర్చుకుంటానో ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఉంటాను. నాకు నేను ఎప్పుడు డబ్బులు కూడా క్యారీ చేయను. నా అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉన్నదో కూడా నేను చూసుకోను, అదంతా వేరే వాళ్ళు. బట్ నాకు ఇంపార్టెన్స్ ఏంటంటే నేను ఈ రోజు ఏం నేర్చుకున్నాను, ఓకేనా? సో ప్రపంచం చాలా అడ్వాన్స్ గా ముందుకెళ్తుంది.
మనమే చాలా మీరు ఎక్స్ప్లోర్ కండి, వేరే కంట్రీస్ కి వెళ్ళండి, వేరే స్టేట్స్ కి వెళ్ళండి, చాలా మందితో ఇంటరాక్ట్ అవుతుంటే మనం ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం అనేది మనకి కంప్లీట్ గా అర్థమవుతుంది. నేను ఎక్కువ నార్త్ ట్రావెల్ చేస్తా ఉంటాను, వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్స్ గా ఉంటారు. ఎందుకంటే సౌత్ పీపుల్ అంటే సారీ టు సే దిస్, సౌత్ పీపుల్ వచ్చేసి హార్డ్ గా వర్క్ చేస్తూ ఎంప్లాయ్ గా ఉంటారు. నార్త్ పీపుల్ మేనేజ్మెంట్ పొజిషన్ లో ఉండి అందరిని మేనేజ్ చేస్తూ ఉంటారు. సో నేను ఎక్కడ వాళ్ళతో నేర్చుకుంది మాత్రం అది. ఓకే, వండర్ఫుల్ అండి. సో మీ జర్నీ అయితే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. సో ఇప్పుడు ఉండే ఆ జనరేషన్ వాళ్ళందరికీ కూడా మీరు ఇన్స్పిరేషన్ గా నిలిచారు. వీఆర్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఓవర్ హియర్. అండ్ ఇలాగే మీరు నెక్స్ట్ 5 years లో మిమ్మల్ని మీరు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటారు అంటే చాలా వండర్ఫుల్ గా చెప్పారు. అండ్ ఇలాంటి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ మన సొసైటీకి ఉండడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సర్వీసెస్ ఇంకా మాకు ఉండాలి ఈ సొసైటీలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మోనికా, థ్యాంక్ యూ వెరీ మచ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.